మొదటిగా తండ్రి అయిన దేవునికి, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారికి నా హృదయపూర్వకమైన వందనాలు. ఈరోజు మనము ధ్యానించబోయే అంశం ఏదనగా, ఆగురు ఎలా అయితే ప్రార్థన చేసి ఉన్నాడో, ఎలా అయితే మాట్లాడి ఉన్నాడో ఆ విషయాలను గురించి మనము కొన్ని నిమిషాలు ధ్యానించుకుందాము. ఆగురు దేవునితో ఎలా ప్రార్థన చేస్తున్నాడో, ఎలా మాట్లాడుతున్నాడో అన్న విషయాన్ని మనము చూద్దాము. మొదటిగా నేను చదువుతాను ఒకసారి, ఆ తరువాత వాటి గురించి మనము మాట్లాడుకుందాము. దేవా, నేను నీతో 2 మనవులు చేసుకొనుచున్నాను. నేను చనిపోకముందు వాటిని నాకు అనుగ్రహించుము. వ్యర్థమైన వాటిని, అబద్ధములను నాకు దూరముగా ఉంచుము. మొదటిది, పేదరికమునైనను ఐశ్వర్యమైనను నాకు దయచేయకుము. తగినంత ఆహారమును నాకు అనుగ్రహించుము. ఎక్కువ అయిన ఎడల నేను కడుపు నిండిన వాడనే నిన్ను విసర్జించి యెహోవా ఎవడని అందునేమో, లేక బీదనై దొంగిలి నా దేవుని నామమును దూషింతునేమో. చూసారండి, ఈయన దేవునికి ఏ విధంగా ప్రార్థన చేస్తున్నాడో మనము గమనించిన వారమైతే, ఆయన దేవుని సన్నిధిలో 2 మనవులు అడుగుతున్నట్లుగా మనము ఇక్కడ చూసాం. అవి కూడా ఎప్పుడు లోపులో తన జీవితంలో నెరవేరాలని ఆయన ఆశపడుతున్నాడు అనంటే, అది నేను చనిపోకముందే వాటిని నాకు అనుగ్రహించయ్యా, నేను చనిపోకముందే అవి నా జీవితంలో నేను చవి చూడాలి, నేను చూడాలి, వాటిని నా జీవితంలో నేను అనుభవించాలి అని ఆయన ప్రార్థిస్తున్నాడు. మరి ఆయన ఏమని ప్రార్థిస్తున్నాడు, ఆ 2 మనవులు ఏంటి అని మనము మొదటిగా చూసిన వారమైతే, వ్యర్థమైన వాటిని, అబద్ధములను నాకు దూరముగా ఉంచుము. ఏమంటున్నాడండి? మొదటిగా ఆయన ఏవైతే వ్యర్థముగా ఉన్నాయో, ఏవైతే అబద్ధములు ఉన్నాయో వాటిని నాకు దూరంగా ఉంచు అని అంటున్నాడు. వ్యర్థమైన వాటిని అనగా ఇక్కడ మనము అదే మాట గురించి మనం ఇక్కడ చూసిన వారమైతే, సామెతల గ్రంథము 28 మరి 19లో మనం కొంచెం చూస్తే, వ్యర్థమైన వాటిని అనుసరించే వారికి కలుగు పేదరికము ఇంత అంత కాదు. చూసారండి, వ్యర్థమైన వాటిని అనుసరించే వారికి, వ్యర్థమైన వాటిని ఆలోచించే వారికి, వ్యర్థమైన పనులు చేయాలని ఆశ కలిగి ఉన్న వారికి ఒక పేదరికము ఇంత అంత కాదంట. సో వ్యర్థమైన వాటిని మనము ఆలోచించేవారుగా, వ్యర్థమైన మాటలు మాట్లాడేవారుగా, వ్యర్థమైన వాటి గురించి మనం సంభాషించేవారుగా ఉండకూడదు. అది ఇక్కడ ఆయన దేవునికి విజ్ఞాపన చేస్తున్నాడు. దేవా, వ్యర్థమైన వాటినే కానీ, అబద్ధములే కానీ నాకు దూరంగా ఉంచు దేవా అని ఆయన దేవుణ్ణి అడుగుతున్నట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాము. మరి అబద్ధాలు అనేవి మన జీవితంలో ఎంత నాశనాన్ని తెచ్చిపెడతాయో అన్నది మనకి జీవగ్రంథము చాలా విషయాలు కూడా అబద్ధాల గురించి ఇక్కడ మనకి దేవుని వాక్యం మనకి తెలియచేస్తుంది. అబద్ధానికి జనకుడు ఎవరని మనకి వాక్యం తెలియచేస్తుందనంటే, అబద్ధానికి జనకుడు సాతాను. ఇక సాతాను మార్గములో మనం నడిచిన వారమైతే, సాతాను యొక్క ఆలోచనల గుండా మనం వెళ్ళిన వారమైతే, సాతాను యొక్క మాటలు ప్రతి ఒక్కటి అబద్ధముగానే ఉంటుంది. నిజము అనేది వాడి యొక్క జీవితంలో లేదు, వాడి యొక్క చరిత్రలోనే లేదు. కాబట్టి వాని యొక్క మార్గాన్ని మనం అనుసరించిన వారమైతే మన జీవితము నాశనానికి వెళ్ళే మార్గముగా ఉంటుంది. కాబట్టి అది ఆ భక్తుడు ముందుగానే గ్రహించున్నాడు. కాబట్టి ఆయన దేవునికి ప్రార్థన చేస్తున్నాడు, అయ్యా, వ్యర్థమైన వాటినే కానీ, అబద్ధములనే కానీ నాకు దూరంగా ఉంచు అని. మరి ఆ భక్తుడు ప్రార్థిస్తున్నట్లుగా మనము కూడా మన ప్రార్థన జీవితంలో, మన ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఈ యొక్క మాటను కూడా మనము కూడా జ్ఞాపకం చేసుకొని దేవునితో మనం కూడా ప్రార్థించేవారుగా ఉండాలి. రెండవదిగా ఆయన ఏం మాట్లాడుతున్నాడు, పేదరికమునైనను ఐశ్వర్యమునైనను నాకు దయచేయొద్దు. ఎందుకు దయచేయకూడదు అని మనకి కిందికి చూస్తే ఆయన ఇంకో ఏం మాట్లాడుతున్నాడంటే,
పేదరికమునైనను ఐశ్వర్యమునైనను నాకు దయచేయకుము. తగినంత ఆహారమును నాకు అనుగ్రహించుము. ఎక్కువ అయిన ఎడల నేను కడుపు నిండిన వాడనే నిన్ను విసర్జించి యెహోవా ఎవడని అందునేమో, లేక బీదవనై దొంగిలి నా దేవుని నామమును దూషింతినేమో అని ఆయన అడుగుతున్నాడు, అని దేవునితో ప్రార్థిస్తున్నాడు. పేదరికమునైనను ఐశ్వర్యమునైనను నాకు దయచేది దేవా అంటున్నాడు. అంటే ఒకవేళ పేదరికంగా నేను ఉన్నట్లయితే నా పేదరికాన్ని బట్టి, నా దరిద్రతను బట్టి, నా స్థితిని బట్టి, నాకు ఆకలి గొనిన వాడినై నేను ఒకవేళ దొంగతనం చేసి నీ నామానికి నేను అవమానం తెచ్చేవాడుగా ఉంటానేమో దేవా. కాబట్టి నాకు దయచేసి పేదరికాన్ని మాత్రము ఇవ్వొద్దయ్యా అని ఆయన ప్రార్థిస్తున్నాడు. ఇంకోటి ఏమంటున్నాడు ఆయన, ఐశ్వర్యమునైనను నాకు దయచేయొద్దు అని అంటున్నాడు. ఒకవేళ ఐశ్వర్యవంతుడునైతే ఆ ఐశ్వర్యాన్ని బట్టి ఆ ఐశ్వర్యాన్ని ఇచ్చిన దేవునిని నేను దూషిస్తానేమో, నా దేవుణ్ణి నేను మర్చిపోతానేమో అని ఆయన భయపడి నాకు పేదరికము ఇవ్వొద్దయ్యా, ఐశ్వర్యాన్ని నాకు దయచేద్దు, తగినంత ఆహారాన్ని నాకు అనుగ్రహింపచేసి, నాకు ఏ సమయానికి ఏది ఎంత అవసరమో వాటిని నాకు అనుగ్రహింపచేసి నన్ను బలపరిచి నన్ను ఆ స్థితిలో నిలవపెట్టయ్యా. ఇవి ఏవి కూడా నా జీవితంలో లేకుండా నా జీవితానికి ఏది అవసరమో వాటిని నాకు అలవరిచి నన్ను నడిపించు దేవా అని ప్రార్థిస్తున్నాడు. మరి భక్తుడు ఇంత జ్ఞానం కలిగి, ఇంత తెలివి కలిగి ఇలా ప్రార్థిస్తూ ఉన్నప్పుడు మరి మన ప్రార్థనలలో మనము దేవుని అడిగే విషయాల్లో ఏవడుగుతున్నాము అనేది ఒకసారి ఆలోచించుకోవలసిన వారమై మనం ఉండాలి, ఆలోచించుకోవలసిన వారమై ఉన్నాం. మరి ఎవరినో చూసి ఎవరో ఏదో తీసుకున్నారని, వారు గొప్పవారుగా ఉన్నారని, ఆ గొప్ప స్థితిలో మనం ఉండాలని దాని గురించి వ్యర్థమైన పనులు చేసేవారుగా మనము ఉండకూడదు. ఆ వ్యర్థమైన వాటిని కోసం మనం పరుగులు తీస్తూ అబద్ధమాడే స్థితిలో మనము ఉండకూడదు. ఐశ్వర్యం అధికంగా ఉండాలి అని చెత్త పనులు చేసేవారుగా మనము ఉండకూడదు. మనకు దేవుడు ఏదైతే ఇచ్చాడో, ఏ స్థితిలో అయితే మనల్ని ఉంచాడో ఆ స్థితిని బట్టే మనము దేవుణ్ణి స్తుతించేవారుగా ఉండాలి. మనకి ఏవైతే కొదువుగా ఉన్నాయో మనం పరలోకపు తండ్రికి ముందే తెలుసు. మరి మత్తయి సువార్తలో దేవుడు మనకు తెలియచేస్తున్నాడు కదండి. మత్తయి సువార్త 6:25-26లో మనం చూస్తే, ఏమి తిందుమా, ఏమి ధరించుకుందుమా, ఏవి సంపాదించుకుందామా అని వీటి కోసం మీరు చింతించొద్దు, ఆలోచించొద్దు. ఏ సమయంలో ఏది కావాలో మీ అవసరతలు దేవునికి తెలుసు. మొదట నా రాజ్యాన్ని వెతకండి, నా నీతిని వెతకండి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడతాయని దేవుడు అక్కడ మనకి తెలియజేస్తున్నాడు. వీటన్నిటి గురించి ఎవరు చింతిస్తారు? వీటన్నిటి గురించి ఎవరు ఆలోచన చేస్తారు? అన్ని జనులు ఆలోచన చేస్తారు. మరి అన్ని జనుల వల్లే మీరు ఉండొద్దు, అన్ని జనుల వరే మీరు ఆలోచించొద్దు అని దేవుడు మనకి, దేవుని వాక్యం మనకు అక్కడ తెలియజేస్తుంది. ఆకాశ పక్షులను పోషిస్తున్న దేవుడు మిమ్మల్ని నేను పోషించిన వారికంటే మీరు శ్రేష్ఠులు కాదా అని దేవుడు మాట్లాడుతున్నాడు. మరి సాక్షాత్తు పరమ తండ్రి, పరమదేవుడు మనతో అంత గొప్పగా అంత ధైర్యాన్ని ఇచ్చే మాటలు మాట్లాడుతున్నప్పుడు మరి ఈ లోకంలో ఏం సంపాదించుకోవాలో, ఎలా ఉండాలి, ఎలా జీవించాలి, రేపటి స్థితి ఏంటి, నా పరిస్థితి ఎలా ఉంది, మరి ఈ దేని స్థితిలోంచి నేను ఎప్పుడు బయటపడతాను, మరి నేను ఎప్పుడు ఉన్నత స్థితిలో ఉంటాను అని మనం ఆలోచించేవారుగా ఉండకుండా, నా పరిస్థితులను చూసిన దేవుడు, నా స్థితిగతులను ఎరిగిన దేవుడు, నన్ను ఏ స్థితిలోనైనప్పుడు కూడా నన్ను బలపరిచే దేవుడు, నన్ను నిలువపెట్టే దేవుడు, నాకు సహాయం చేసే దేవుడు నాకున్నాడని మనము ధైర్యంగా ముందుకు వెళ్ళవలసిన వారమై ఉన్నాం. గల్లతీ పత్రికలో మనం చూసిన వారమైతే పౌలు గారు అంటారు, నేను సంపన్న స్థితిలో ఉండనెరిగి ఉన్నాను, దీన స్థితిలో ఉండనెరిగి ఉన్నాను. నేను ఏ స్థితిలో ఉన్నప్పుడు కూడా సంతృప్తి కలిగి ఉండడం నేను నేర్చుకొని ఉన్నాను అని అంటాడు. మరి యాకోబు పత్రికలో మనం చూసిన వారమైతే ఆ యాకోబు పత్రిక మనకి ఏం తెలియజేస్తుందంటే, మీకు అవసరాలకు మించి ఏదైతే మీరు అడుగుతారో అది మీ భోగేచ్ఛల నిమిత్తమే కదా. మీ భోగేచ్ఛల నిమిత్తము మీరు అడిగినట్లయితే అవి ఏవి కూడా మీ జీవితంలో మీరు పొందుకోలేరు, మీరు ఆశించింది మీరు పొందుకోలేరు అని అక్కడ దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది.
కాబట్టి మనం మన భోగేచ్ఛల నిమిత్తం అడిగేవారుగా ఉండకుండా, మన యొక్క కోరికల నిమిత్తము అడిగేవారుగా ఉండకుండా, మన అవసరాల నిమిత్తము మనం అడిగిన వారమైతే, మన దీన స్థితిని బట్టి మనం అడిగిన వారమైతే, ఖచ్చితంగా దేవుడు మనకి అనుగ్రహింపచేసే దేవుడై ఉన్నాడు. మరి ధనవంతుడు అందుకే మరి ఈ లోకములో మనం ధనం సంపాదించుకోవాలని ఆశపడుతూ, పరుగులు తీస్తూ, మనము మన యొక్క భక్తి జీవితాన్ని, మన విశ్వాస జీవితాన్ని ప్రక్కన పెట్టేసి, మనము వ్యర్థమైన వాటి కోసం మనం పరుగులు తీసుకున్న వారమైతే, మనం పరలోక రాజ్యాన్ని మనము సంపాదించుకోలేము. మరి మార్కు సువార్తలో అదే అదే మనకు దేవుడు తెలియచేస్తున్నాడు కదండీ! మార్కు సువార్త 10:23లో మనం చూస్తే, ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట కంటే సూది బెజ్జములో ఒంటె దూరుట సులభము అని అంటున్నాడు. అలానే ధనము సంపాదించుకోవడము తప్పు కాదండి. ధనము కోసం మనము ప్రయాసపడడంలో తప్పు కాదు. కానీ అంటే ధనాన్నే మనము దేవునిగా ప్రేమించేవారుగా ఉండకూడదు. ఆ ధనాన్ని ఇచ్చిన దేవుణ్ణి మనము సంతోషపెట్టేవారుగా ఉండాలి. దేవుణ్ణి మనము స్తుతించేవారుగా ఉండాలి. దేవుణ్ణి మనము ఘనపరిచే స్థితిలో ఉండాలి. మన కష్టార్జితము చేత మనము ఐశ్వర్యవంతులు కాలేమని సామెతల గ్రంథం మనకు తెలియజేస్తుంది. మనకు ఐశ్వర్యాన్ని ఇవ్వాలన్నా, మనల్ని ధనవంతులుగా చేయాలన్నా, మనల్ని గొప్పవారుగా చేయాలన్నా, మన ఆత్మీయ జీవితంలో ముందుకు వెళ్ళాలన్నా దేవుని కృప మనకి ఎంతైనా అవసరమై ఉన్నది. కాబట్టి భక్తులందరూ కూడా వారికి కలిగి ఉన్న దానికంటే అది అనుగ్రహింపచేసిన దేవుణ్ణి ఎక్కువగా వారు ఘనపరిచినట్లుగా, దేవుణ్ణి ఎక్కువగా వారు ఉన్నత స్థితిలో చూసినట్లుగా మనకి గ్రంథాలు తెలియచేస్తున్నాయి. మరి అబ్రహాం గారికి ఎంతో ఆస్తుంది. కానీ దేవుడు ఏం చెప్పాడు అబ్రహాం గారితో? అబ్రహామా, నీకు కనాని దేశాన్ని, నీ సంతానాన్ని నీకు ఇస్తాను అన్నప్పుడు, అయ్యా పునాదులు లేని పట్టణం నాకెందుకయ్యా, పునాదులు కలిగిన ఆ పట్టణం నాకు అనుగ్రహింపచేయ్యా అని అంటారు. మరి ఈ భక్తులందరూ, ఆగురు భక్తుడు కూడా, నాకు ఐశ్వర్యం వద్దు, నాకు ఐశ్వర్యం నాకు వద్దయ్యా, ఎక్కువ ఆహారం కూడా నాకొద్దు, తగినంత జీవితాన్ని నాకు ఇవ్వు అని వాళ్ళు అడుగుతున్నారు. వారెంత జ్ఞానము కలిగి వారు అడుగుతున్నారు. మరి అదే జ్ఞానాన్ని మనము కూడా పొందుకోవలసిన వారమై ఉన్నాము. వారి ఆత్మీయ జీవితంలో, విశ్వాస జీవితంలో ఎంత ఉన్నత స్థితిలో ఉంటే ఇలాంటి ప్రార్థనలు వాళ్ళు చేస్తున్నారు. మరి మనము కూడా మన యొక్క ఆత్మీయ జీవితంలో ఎదుగుతూ ముందుకు వెళుతూ ఈ భక్తులు ఎలా అయితే ప్రార్థన చేస్తడం నేర్చుకున్నారో, మనము కూడా మన యొక్క ఆత్మీయ జీవితంలో ఇలాంటి ప్రార్థనలు చేసేవారుగా ఉండాలి. మరి సుంకరిని మనం చూస్తే, ఆయన ప్రార్థన చేసే విధానం మనం చూసినట్లయితే, ఆయన తన గుండె కొట్టుకొనుచు, రొమ్ము కొట్టుకొనుచు, తండ్రి నీ వైపు నేను చేతులెత్తి ప్రార్థించడానికి కూడా నేను యోగ్యుడను కాను అని తనను తాను తగ్గించుకుంటాడు కదండి. మరి మన ప్రార్థనలో కూడా తగ్గింపు అనేది ఎంతో అవసరమై ఉన్నది. ఒకవేళ మనము ధనాన్ని సంపాదించుకోవడానికి కానీ, ఐశ్వర్యం సంపాదించుకోవడానికి కానీ మనం ప్రయాసపడిన వారమైతే, మరి ఆటోమేటిక్గా మనలో గర్వం అనేది వస్తుందండి. మరి మనం కలిగి ఉన్న దానిని బట్టి గర్వించేవారుగా ఉండకుండా, ఎప్పటికప్పుడు మనం తగ్గించుకుంటూ మనల్ని మనము ఆత్మీయ జీవితంలో ముందుకు కొనసాగవలసిన వారమై ఉన్నాము. ఇదే సామెతల గ్రంథంలో అదే మాట గురించి మనం చూసినట్లయితే 29:23లో మనం చూస్తానండి. యవన గర్వము వానిని తగ్గించును, వినయ మనస్కుడు ఘనత నొందును. మనం ఎప్పుడు కూడా మనకున్న స్థితిని బట్టి హెచ్చించుకునేవారుగా ఉండకుండా, మనల్ని మనం తగ్గించుకుంటూ దేవుణ్ణి హెచ్చించేవారుగా ఉండాలి. అదే దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది కదండి. తనని తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడతాడు, తనని తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడతాడని. కాబట్టి మనం ఎప్పుడు కూడా, ఒకవేళ మనకి ధనం ఉందా, మనకు ఆస్తి ఉందా, మనకు ఐశ్వర్యం ఉందా, మనకు మంచి పేరుందా, సంతోషమే. కానీ అది ఇచ్చిన దేవుణ్ణి మనము ఘనపరిచే స్థితిలో ఉండాలి. అది ఇచ్చిన దేవుణ్ణి మనము మరిచిపోకుండా విధేయులుగా మనము ఉండవలసిన వారమైన. మరి భక్తులు ఎలా అయితే ప్రార్థన చేస్తున్నారో, పేదరికమైనను ఐశ్వర్యమైనను నాకు దయచేద్దయ్యా, వ్యర్థమైన వాటిని అబద్ధములను నాకు దూరంగా ఉంచండి, మరి దూరంగా ఉంచని భక్తుడు ప్రార్థిస్తున్నాడు. మరి భక్తులందరూ ప్రార్థించిన విధంగా మన ప్రార్థన కూడా
ఉండాలి. అలా మనము ఇలా ఇలా మనము నేర్చుకుంటూ ఆయనకి విధేయులుగా మనము జీవించగలిగిన వారుగా ఉండాలి. మరి దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని దీవించునుగాక. అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు.